ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ రోజు అనేక పార్టీలు చంద్రబాబు నాయుడు గారు ఆయన భరోసా అయ్యారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఆయన రాజమండ్రి జైల్లో ఉంటే ఆయన నలుగురు షూరిటీ ఇస్తే కానీ ఆయన పైకి రాలా. ఈరోజు ఆయన ఎన్నికల్లో మా మీద పోటీ చేయాలంటే పవన్ కళ్యాణ్ షూరిటీ ఉంటే కానీ ఈయన బయటకు వచ్చే పని లేదు. ఆయన అలిగి ఇంటికాడ 4 రోజులు పడుకుంటే ఈయన కూడా సభలాపేసి వెళ్ళి హైదరాబాద్ లో కూర్చుని ఆయన బతిమాలుకుని తీసుకొచ్చి ఆయనకు 25-30 సీట్లు ఇచ్చి ఇద్దరం కలిసి పోటీ చేద్దామని చెప్పి వీళ్ళందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నటువంటి ప్రయత్నం. ఇవన్నీ కూడా మీ అందరి యొక్క ఆదరణ అన్నదండలతో సాధ్యం కాదు. ఈ గుడివాడ నియోజకవర్గంలో 23,000 మంది పేదలకి ఇల్లు నిర్మించడానికి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టే కార్యక్రమం చేశాం. నేను ఒకటే అడగదలుచుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నేను ఏదో పగలు తీస్తానని చెప్తాడు. ఈ గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ టౌన్ కావచ్చు, నందివాడ మండలం కావచ్చు, గుడివాడ రూరల్ మండలం కావచ్చు, గుడ్డవల్లేరు నియోజకవర్గం కావచ్చు, ఈ రాష్ట్రం నా నియోజకవర్గం ఉన్నటువంటి పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు 425 ఎకరాల పొలం కొని లేఅవుట్లు చేసి డ్రైన్లు, రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించి ఇళ్లు నిర్మాణం చేసుకోవడానికి ఇళ్లు శాంక్షన్ చేసి ఇంటికి 1,80,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇచ్చినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ గుడివాడ నియోజకవర్గంలో పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వడానికి 1 ఎకరం పొలం కొన్నానని కనుక చూపించగలిగితే తెలుగుదేశం పార్టీ గాని, చంద్రబాబు గాని, ఇక్కడ తిరిగేటువంటి నాయకులు గాని నేను రాజకీయాల్లో తప్పు వెళ్ళిపోతా. మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను శాసనసభ్యుని అయినాక 425 ఎకరాల పొలాన్ని కొన్నాం మేము గుడివాడ పట్టణంలో కానీ 3 మండలాల్లో కానీ. చంద్రబాబు నాయుడు కానీ, రావి వెంకటేశ్వరరావు కానీ, రావి సోమనాథుడి గారు కానీ వాళ్ళ హయాంలో ఎక్కడన్నా ఈ నియోజకవర్గంలో 1 ఎకరం పేదల కోసం ఇళ్ల స్థలం కొని ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కొన్నానని చెప్పి కనుక నిరూపిస్తే నేను రాజకీయాల్లో వెళ్ళిపోతా. దమ్ముంటే ఈ ఛాలెంజ్ నాకు స్వీకరించమని చెప్పాడు.